ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచం మొత్తం కూడా అగమ్య గోచరంగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ధరలు పెరుగుతున్నాయి, చమురు ధరలు పెరుగుతున్నాయి, లక్షల బ్యారెళ్లకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ఆగిపోయింది. హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. ఖమేనీ హత్య తర్వాత, ఖమేనీ మరణం తర్వాత హర్మూజ్ జలసంధిని మూసేసింది. ఆ మూసివేత అంటే ఆల్మోస్ట్ భారతదేశానికి 80% ఇరాన్ నుంచే చమురు నిక్షేపాలన్నీ కూడా సరఫరా అవుతూ ఉంటాయి ఇదే జలసంధి నుంచి. ఆ జలసంధి మూసేస్తే ఖచ్చితంగా భారత్ పైన ఎఫెక్ట్ ఉంటా ఉంటుంది. సో ఈ ఎఫెక్టు రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి, డీజిల్ ధరలు పెరగబోతున్నాయి, వంట గ్యాస్ ధరలు పెరగబోతున్నాయి. ఈ ప్రమాదం ఊహించుకుంటేనే కొంత భయంకరంగా ఉంది. ఇప్పటికే అందరూ కూడా ఏం జరగబోతోందో అన్నటువంటి ఒక భయంలో ఉన్నారు. సో ఇప్పుడు గల్ఫ్ ప్రాంతం మొత్తం కూడా అటు అగ్నిగుండంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్షిపణులన్నీ కూడా గాల్లో ఎగురుతున్నాయి. అయితే ఇరాన్ ఎంతవరకు పోరాడగలుగుతుంది? 2022లో యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్ దగ్గర 3000 బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయన్నటువంటిది ఒక అంచనా వేసింది. మోరోవర్ ఈ మధ్య కాలంలో అంటే జూన్లో 2025లో 12 రోజుల ఇరాన్ మధ్యలో జరిగినటువంటి వివాదం తర్వాత ఇరాన్లో క్షిపణులలో ఆల్మోస్ట్ 70% నాశనం చేసినామంటూ కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. సో ఆ విధంగా చేస్తే ఉన్న 30%తో ఇరాన్ ఎంతవరకు నిల్చుంటుంది, ఎంతవరకు కొట్లాడగలుగుతుంది అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. బట్ ఇరాన్ దగ్గర ఆయుధ సంపత్తి ఉంది, ఖచ్చితంగా మేము నిల్చుంటాం, కొట్లాడతామని చెప్పేసి ఇరాన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్లపైన ఈ యుద్ధం తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే 12 దేశాలు యుద్ధంలోకి వచ్చాయి. భవిష్యత్తులో ఇంకేమైనా దేశాలు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇది ఒక థర్డ్ వరల్డ్ వార్కి లోడ్ అవుతోందా అన్న భయం మాత్రం కనిపిస్తోంది. రైట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే సార్. సార్ సార్ వినిపిస్తుందా? ఇజ్ ఇట్ ఓకే? ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది? పాయింట్ నెంబర్ 1, ఇరాన్ దగ్గర అంత శక్తి ఉందా? ఎందుకంటే ఇందాకే ట్రంప్ కూడా పోస్ట్ చేయడం జరిగింది, మా దగ్గర అపరిమితమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, మేము ఎంతవరకైనా నిల్చుంటాం, అవసరమైతే ఇరాన్ను నాశనం చేసేదాకా వదిలిపెట్టామని చెప్పేసి. సో ఎట్లా చూడొచ్చు సార్, ఎంతవరకు ఉంటుంది, ఇరాన్ ఎంతవరకు నిల్చుంటుంది అనుకోవాలి? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. నేనన్న మాట కాదు కానీ ట్రంప్ మాట మనం వింటాం, ఎందుకంటే శత్రువు కదా. ట్రంప్ ఇప్పుడు అమెరికా వాళ్ళ మీద దాడి చేస్తుంది. శత్రువు మీద దాడి చేసినప్పుడు శత్రువు బలాలు అంచనా వేసుకొని ఎన్ని రోజుల యుద్ధం ముగుస్తుంది చెప్పారు. ఆయన్ని 2-3 వారాలు కొనసాగుతుంది అని ట్రంప్ కదా. ట్రంప్ 2 రోజులు రేపే ముగుస్తుంది, ఎల్లుండి ముగుస్తుంది కదా. అందుకని ట్రంప్ మాట ప్రకారం 2-3 వారాలు కొనసాగుతుంది. ఎందుకంటే ఇరాన్ శక్తి అంతది అని ట్రంపే ఒప్పుకున్నట్టు లెక్క. ఎవరైనా చెప్పాలంటే చూసాం, నిన్ననే మాకు డ్రోన్ల కెపాసిటీ ఎంత ఉందని చెప్పి మొత్తం డ్రోన్లన్నీ కూడా ఫోటోలు తీసి వీడియో తీసి మరీ ప్రపంచానికి తెలిపింది ఇరాన్. అట్లాగే మొత్తం 360 degrees లో మొత్తం ఇప్పుడు మీరు అన్న 3/13 అయినాయి అంట. 12 కాదు, ఇంకొక దేశం ఇంకొక 1-2 దేశాలు మళ్ళీ సంఘీభావం ప్రకటిస్తున్నాయి వీళ్ళకి కనుక. ఆ లెక్కన 3/13 అయినాయి. 3 దేశాలంటే మొట్టమొదటి ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్, అట్లాగే ఇరాన్ మీద దాడి చేసినాయి. ఈ 3 దేశాలే ఉంటాయి. వరుసగా ఖతారు, ఒమెను, దుబాయ్, మన యుఏఈ అట్లా చూసుకుంటే మొత్తం ఇప్పటికి 12 దేశాలు చేరి 13 దేశం కూడా సంఘీభావం ప్రకటించింది కనుక 3/13 అయినాయి. రెండోది ఏంటంటే ఈ ఇరాన్ ఏం చేస్తుందంటే శత్రువు ఒక్కడో ఇద్దరు ఉంటే సరిపోయేది, కానీ ఏం చేసిందంటే ఇప్పుడు శత్రువుని పెంచుకుంటుంది వరుసగా. చెప్పాలంటే ఇరాన్ తను పోరాటం చేయాల్సింది అవసరం ఇజ్రాయెల్ మీద, లేకుండా అమెరికా చేయాలి. అమెరికా మీద చేసేంత దమ్ము లేదు ఇప్పుడు, ఎందుకంటే అమెరికా మీద వేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఇంకా ఇంకా బెటర్ అయిపోతారు. ఇంకా సో ప్రపంచ మార్కెట్ ను దెబ్బతీయాలి, ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టాలన్నది ఇరాన్ చేస్తున్నటువంటి ప్లాన్. ప్రపంచం దెబ్బతీయడం కాదు, ఇరాన్ ఉద్దేశం కూడా ఏంటంటే ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లొంగిపోయిన ఓరంగా చెప్పారంటే జీహూజర్ అంటున్నా, అమెరికా జీహూజర్ అంటున్నా, దుబాయ్ నుంచి మొదలుకొని ఈ అరబ్ కంట్రీస్ ఏమున్నాయో అక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయి కదా, సైనిక స్థావరాలు ఉన్నాయి కదా, వాటి మీద దెబ్బతి చెప్పాలి. నిజంగా చెప్పాలంటే అమెరికా సైనిక స్థావరాల మీద దెబ్బతీస్తే ఎవరు వస్తారు? ఎందుకంటే ఇప్పుడు మా దేశం మీద దాడి చేయడానికి వాడుకుంటున్నారు కదా, మీరు వాడుకోవడానికి అనుమతించిన మీ తప్పు అని మన అనొచ్చు, యుద్ధ నీతి అంటారు దాన్ని. కానీ బుర్జ్ ఖలీఫా లేకపోతే కువైట్ విమానాశ్రయం మీద దాడి చేయడం అమానుషం తప్పు అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇరాన్ లో స్కూల్ మీద దాడి చేస్తే ఎంత తప్పు పట్టినో, ఇరాన్ కూడా మనకు అమెరికా స్థావరాల మీద దాడి చేస్తే ఎవరు వద్దారు? ఇప్పుడు మనం కూడా ఆపరేషన్ సింధులో శ్రీకాంత్ గారు చూసాం కదా, మనం ఏం చేసాం, మనం పాకిస్తాన్ పౌర స్థావరాలు ఎక్కడ చేయలే, అరగంటలో బాంబింగ్ చేసి వచ్చిన వెనక్కి వచ్చేసేసినాం కదా మనం. వెళ్ళి కూడా అట్లానే సింగిల్ లైఫ్, అది కూడా లైవ్ మనం
పైలట్ ఉన్న విమానాలు, అవును. యుద్ధ విమానాలు, పైలట్ ఉన్న 2-3 పైలట్ ఉన్న విమానాలను తీసుకుపోయి అక్కడ బాంబింగ్ చేసి వచ్చేసినాం కదా మనం. యుద్ధ స్థావరాల మీద, వాళ్ళ తీవ్రవాద స్థావరాల మీద. అది యుద్ధ నీతి అంటాం. కానీ ఇక్కడ యుద్ధ నీతిని ఇద్దరు పాటిస్తలేరు. మొట్టమొదటి అమెరికా పెద్దన్నగా ప్రవర్తిస్తూ మీకు ఆయుధాలు ఉండొద్దామని సంప్రదింపులాగా చేయాలి కదా. ఇప్పుడు మీ ఇష్టం ఉన్నప్పుడేమో వైదొలుగుతుంది. 2018లో మొదటిసారి 2017 నుంచి 21 దాకా ట్రంపే అమెరికా అధ్యక్షుడుగా ఉన్నారు. అప్పుడే కదా 2018లో మేము ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నాం అనేది మొట్టమొదటి ప్రకటించింది ఎవరు? ఇరాన్ అమెరికా మధ్యన ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఎవరు? అమెరికా కదా. మళ్ళీ ఇప్పుడు తప్పుకున్నామని నేను వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెడతామంటే రెడ్డి వచ్చి మొదలు అన్నట్టు, మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెడతామంటే తప్పుకుంది నువ్వే. పోనీ కనీసం అంతకుముందు జో బైడెన్ హయాంలో లేకుంటే అంతకు ముందు ఆయన కంటే ముందు తప్పుకున్నారు, వాళ్ళు తప్పు చేశారు మాజీ అధ్యక్షులు, లేకుంటే నా తర్వాత వచ్చిన వాళ్ళు అంటే వేరుంటది. కానీ జో బైడెన్ చేయలేదు, ట్రంప్ కన్నా మొదటిసారి కన్నా ముందు నా అధ్యక్షుడు చేయలేదు. మళ్ళీ ఈయన వచ్చినాక చేస్తున్నాడు కదా. నువ్వే తప్పు చేసి నువ్వే ఇప్పుడు అణు ఒప్పందాన్ని రమ్మంటున్నావు. రెండోది ఏంటంటే ఇజ్రాయెల్ అంటే సూత్రధారి అమెరికా, పాత్రధారి ఇజ్రాయెల్ ఇప్పటిదాకా. కానీ సూత్రధారి కాదు, పాత్రధారిగా మారిపోయింది అమెరికా. ఇప్పుడు కొత్త ఏం కాదు సరిగ్గా. ఇప్పుడు అంటే అంతకుముందు కూడా చూస్తే మనకు సరిగ్గా 6 నెలల క్రితం కామా పడ్డది. అంటే పుల్ స్టాప్ కాదు, అది కామా అని చెప్పాను. యుద్ధం విరమణ కాదు, అది యుద్ధానికి కామా పెట్టింది. అయితే అప్పుడే బంకర్లో ఉన్నాడు ఖమైనీ అని చెప్తే నిలువున బంకర్లను చీల్చే ఒక క్షిపణిని ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ నేమో ఆపింది, మీరు ఆగండి అన్నది. కానీ అమెరికా డైరెక్ట్ యుద్ధంలో ఇప్పుడు కొత్త కాదు, అప్పుడే పాల్గొనేది. అప్పుడంటే సూత్రధారి నుంచి పాత్రధారి పాత్రకు 6 నెలలకి జూన్ లో వచ్చింది, నాకు తెలిసి జూన్ లో అనుకుంటాను. అయితే అప్పుడు ఈ ఖమైనీ దొరకలేదు. ఖమైనీ చచ్చిపోయిందని ప్రకటించారు అమెరికా, ఏది సైన్యం ఇట్లా. అప్పుడు ఏమైందంటే చచ్చిపోలేదని చెప్పడానికి 2-3 నెలలు పట్టిందండి కదా. బయటకు ఎక్కడ వస్తలేదు, ఖమైనీ కనపడడం లేదు, ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి ఇట్లా అన్నారు కదా. ఖమైనీ ఇప్పటికీ కాదు, చావుకు సిద్ధమై ఎప్పుడు మండివాడు రాజు కంటే బలవంతుడు ఎప్పుడు కూడా. రాజు ఎంత బలవంతుడైనా. అందుకనే నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను అని ఏం చేస్తావు, మానవ బాంబుగా మారినవాడిని నువ్వు ఏదైనా సూసైడ్ బాంబుని ఏమని చేయలేము. తాను ఒక సూసైడ్ బాంబుగా అనుకున్నాడు, ఇరాన్ కోసం నేను చచ్చిపోతా అనుకున్నాడు, ఎప్పుడైనా చచ్చేది. అందుకని చూడండి, ఆయన చనిపోయినాక అధికార మార్పిడి కాకుండా వెంటనే యుద్ధం నడుస్తుందంటే దేని గొప్ప, వాళ్ళు తమ ఏం చేయాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తుంది సార్. ఈ యుద్ధంలో ట్రంప్ను తెలివిగా నెతన్యాహు తీసుకొచ్చాడా, లేదంటే ఇందాక మీరు అన్నట్టు పాత్రధారి ఇజ్రాయెల్ అయితే సూత్రధారి ట్రంప్ ఉన్నాడా? ఇప్పుడు పూర్తి పాత్రధారి కూడా ట్రంప్ మారిపోయింది స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒక జియోపాలిటిక్ ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుందా? ఎందుకంటే ముస్లింలలో ఏమైనా వర్గ విభేదాలు వచ్చేటువంటి ప్రమాదం కనిపిస్తుందా? సున్నీ షియా వర్గాలు అట్లాంటి డివైడేషన్, ఇది సీరియస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా చూడొచ్చా? ఖచ్చితంగా అది మొదటి నుంచి ఉంది. ఎట్లా చెప్తాను, ఈ షియా వర్గం ఏమో ఇరాన్ షియా, మిగతా 5 దేశాలు ఇది పక్కనున్న అరబ్ ఎమిరేట్స్ నుంచి మంది పెడితే సున్నీలు ఎక్కువ ఉన్న దేశం. షియాలు అక్కడ లేరంటారు కానీ సున్నీలు ఎక్కువ దేశం. మళ్ళీ షియాలు ఉన్న దేశం మళ్ళీ అంటే మన భారత్, పాకిస్తాన్ ఎక్కువ షియాలు ఉన్న దేశం మళ్ళీ ఉంటే. కనుకనే మిగతా 5 దేశాలు ఇప్పటికే సున్నీ షియా మధ్య విడిపోయినాయి అంటున్నాం, అప్పటి నుంచే విడిపోయినాయి. కనుకనే ఇరాన్ ఆగడాలను కంట్రోల్ చేయడానికి అమెరికా పంచన చేరింది వీళ్ళందరూ కూడా. ఏది దుబాయ్ నుంచి మొదలుకొని. దుబాయ్ ఒక ప్రపంచ స్వర్గధామం అంటున్నారు ఇప్పుడు. దుబాయ్ గతంలో ఓన్లీ ఎండలు ఎడారి అన్నట్టే ఉంటుండే, కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రపంచ స్వర్గధామం మారిపోయింది. వాళ్ళు సముద్రం ఎన్నో ఏర్పాటు చేసిండ్రు. ఇవాళ ఎవరైనా అమెరికా పోయి సెటిల్ అయిదాం అనుకుంటలేరు, కోటీశ్వరుడు కూడా దుబాయ్ పోయి సెటిల్ అవుతారు. చూస్తున్నారు కానీ దుబాయ్ లో జీవితం మొత్తం అక్కడే ఉందాం అనుకుని ఇల్లు కట్టుకొని ముంగిళ్ళు కట్టుకొని అక్కడే ఉంటున్నారు, చూస్తున్నాము.